శశి కిచెన్ అండి. ఈరోజు మనము సొరకాయ క్యారెట్ హల్వా చేస్తున్నాము. మంచి స్వీట్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మనం ఇప్పుడు చూద్దాము. పాలు, ఫుడ్ కలరు, గ్రీను, ఆరెంజ్, డ్రై ఫ్రూట్స్, యాలుక్కాయలు, ఆయిల్, నెయ్యి, క్యారెట్, సొరకాయ. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం రెడీ చేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకో, స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఆయిల్, నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తోనైనా చేసుకోవచ్చు అండి. నెయ్యి ఉన్న వాళ్ళు అచ్చంగా నెయ్యితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ ఇప్పుడు ఇది వేడి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం క్యారెట్ వేసేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ను పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఏం చేసుకోవాల్సింది పెట్టుకుందాం. చాలా సింపుల్ అండి. మన ఇంట్లోనే క్యారెట్ సొరకాయతో ఎంత మంచి స్వీట్ అంటే ఇది చాలా చాలా మందికి ఇష్టం అండి. ఇది చాలామంది ఫంక్షన్లో కూడా క్యారెట్ సొరకాయతో స్వీట్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బాగా మనం కలుపుకుందాం. మధ్య మధ్యలో మనము కొంచెము ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉన్నాం. నేను మధ్య మధ్యలో నెయ్యి కూడా వేస్తున్నాను. ఒక్కసారి వేయొద్దు అనమాట, మధ్య మధ్యలో మనం వేసుకుంటూ చేస్తే పచ్చివాసన అంతా పోతుంది. అప్పుడు స్వీట్ బాగా చాలా బాగుంటుంది. ఇది చాలా ఫ్రై అవుతుందండి. దీనిలో వాటర్ అంతా ఇనికిపోతుంది. మనం ఇలా ఫ్రై చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకొని సేమ్ సొరకాయ తురుము కూడా ఇలాగే మనము ఏం చేసుకోవాలి. బాగా మనం ఫుల్ కలర్ కావాలంటే ఫుడ్ కలర్ చూపించాం కదా ఇందాక, ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే క్లిప్ చేసుకోవచ్చు. నేనైతే కలర్ కోసం ఫుడ్ కలర్ కొంచెం లైట్గా తీసుకొని వాటర్లో కలిపి నేను వేసేస్తున్నాను. క్యారెటే కలర్గా ఉంది, నేను కొంచెం కలర్ఫుల్ కోసము, పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం ఫుడ్ కలర్ వేసాను. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం గిన్నెలోకి. మళ్ళీ కొంచెం మిగతా ఆయిల్ కూడా వేసేసుకొని 4 స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి. నేను 4 క్యారెట్లు తీసుకున్నాను, మీడియం సైజు. నెయ్యి కూడా వేసేస్తున్నాను నేను కొంచెం. ఇది వేడి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనము సొరకాయ తురుము పట్టింది గింజలు తీసేసుకోవాలండి, గింజలు ఉండకూడదు. సొరకాయని కూడా సేమ్ క్యారెట్ ఎలా ఫ్రై చేసామో అలాగే చేసేసుకున్నాము. క్యారెట్ సొరకాయ విడివిడిగా మనము ఇది వేయించుకోవాలి. సొరకాయ తురుము పట్టంగానే గట్టిగా పిండేసేయాలి. పిండేసేసితే వాటర్ అనేది వెళ్ళిపోతాయి, తొందరగా ఫ్రై అవుతుంది. మనకి స్వీట్ కూడా నిల్వ ఉంటుంది. స్వీట్ కూడా ఈ వాటర్ పిండటం వల్ల సొరకాయని మనకి స్వీట్ కూడా ఒక 1 వీక్ మనకి నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తుంది, నెయ్యి వేస్తున్నా నేను. నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. అది ఆయిల్ ఫ్రీడమ్ కానీ గోల్డ్ రఫ్ ఆయిల్ కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము సొరకాయలోకి గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తాను. ఉంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే క్లిప్ చేసుకోవచ్చు. గ్రీన్ ఫుడ్ కలర్ వేయటం వల్ల సొరకాయ కూడా చాలా గ్రీన్గా ఉంటుంది. కాబట్టి లేత సొరకాయ తీసుకోవాలండి. మనం లేత సొరకాయ తీసుకుంటేనే బాగుంటుంది, తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో సొరకాయ. ఫుడ్ కలర్ వేసాం కాబట్టి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే క్లిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము క్యారెట్ కూడా నేను వేసేస్తున్నాను ఇందులో. ఈ రెండు మనం ఇలా ఫ్రై చేసేసుకుంటూ 1 కప్పు షుగర్ వేస్తున్నానండి. ఇందాక వీడియోలో నేను షుగర్ చూపించలేదు, ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం వేసుకుంటూ మనం షుగర్ని కలిపేసేద్దాం. మిగతా షుగర్ కూడా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఈ కప్పు సరిపోతుందండి. షుగర్ తక్కువ తినేవాళ్ళు మనం తగ్గించుకోవచ్చు కొంచెం.
ఇప్పుడు మనము కాసి చల్లార్చుకున్న పాలు ఇందులో పోసేసుకుందాం. లైట్గా మీరు పోసేసుకోవచ్చు, నేను కొంచెమే పోస్తున్నాను కాబట్టి ఒక టీ గ్లాస్ అన్ని పాలు సరిపోతాయి. ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఎక్కువ పోసుకోవచ్చు. దాంతోపాటు మనం నేతిలో వేయించి పెట్టుకున్నాను ఆల్రెడీ ముందే, నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తున్నానండి. బ్లాకు నేను కిస్మిస్ కూడా వేసేస్తున్నాను, ఫ్లేవర్ కోసము యాలక్కాయలు వేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ పైకి వచ్చేసినాయండి. మనకి ఇప్పుడు స్వీట్ తయారైపోయింది. ఎంతో టేస్టీ ఉండే క్యారెట్ హల్వా సొరకాయతో మన ఇంట్లో చేసుకుంటున్నాం మన చేతులతో. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను బౌల్కి కొంచెం ఆయిల్ నెయ్యి వేసేసి నేను దీన్నంతా రాసేసాను. ఇప్పుడు ఈ బౌల్లోకి మనం తీసుకుందాం, సర్వ్ చేసుకుందాం అండి బాక్స్లోకి. దీన్ని ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేసేద్దామండి. టేస్ట్ చేసి బా సూపర్గా ఉందండి. క్యారెట్ సొరకాయ హల్వా చేసుకున్నాము మన చేతులతో, మన వంటగది, మన ఫ్యామిలీతో కలిసి అందరం షేర్ చేసుకుందాం. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.